ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మను ప్రభు అయిన క్రీస్తుని మేము కనపరుచున్నామని నమ్ముచు ఉన్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలను మేము వినబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికి దయచేయండి. తండ్రి, మీ యొక్క మాటలు బోధించడానికి నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును వాక్శక్తిని నాకు దయచేయమని, వాక్య పరిచయం అంతటిలో మమ్మల్ని ఆదరించమని ప్రార్థన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, దేవుడు మనకి చక్కని అవకాశాన్ని మనకి దయచేస్తున్నాడు. మరి ఈ సమయంలో తన యొక్క మాటలు మనం ఆలోచన చేయబోతున్నాం. గడిచిన 365 దినాలు దేవుడు తన యొక్క ప్రేమ చేత ఎన్నో విధాలుగా ఆయనను మనం కష్టపెట్టినా, ఎన్నో విధాలుగా ఆయనను మనం శ్రమ పెట్టినా, దేవుడు అన్నిటి విషయంలో, మనందరి విషయంలో ఆయన ఎంతగానో ఓర్చుకుంటూ, ఎంతగానో సహిస్తూ, తన యొక్క మహాప్రేమను బట్టి ఇంతవరకు మనల్ని కాపాడుకుంటూ, సజీవమైన రెక్కలు అంట. దేవుని ఎలాంటి రెక్కలట? సజీవమైన రెక్కలు. మనలాంటి రెక్కలు కాదు దేవునివి, ఆయనవి సజీవమైన రెక్కలు. సజీవమైనటువంటి రెక్కల కింద మనల్ని కాపాడుకుంటూ ఈ చక్కని సమయంలోనికి ఆయన మనకి తీసుకుని వచ్చి మనల్ని ఇక్కడ జతపరిచాడు. కనుక నూతన సంవత్సరం అని, క్రొత్త సంవత్సరం అని ఇలా మనం ఆలోచన చేయక ఇన్ని దినాల పాటు దేవుడు మనల్ని కాపాడినందుకు నూతనంగా ఏది మనం పొందాలి, నూతనమైనది ఏది మనం సంపాదించుకోవాలో, భౌతికంగానే మనం నూతన సంవత్సరాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ యొక్క వాక్య భాగము ఈ దినాన ప్రపంచమంతా ప్రతి ఒక్క పాస్టర్ నోళ్ళల్లో నానుతూనే ఉంటుందండి. ఒకసారి మళ్ళా మనం చదువుకుందాం. 65 కీర్తన 11వ వచనం. కీర్తన 65 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. సంవత్సరము నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు అంటే, ఈ మాటను ఎందుకు చదువుతున్నారు అంటే, క్రైస్తవ సమాజం ఒక సంవత్సరం గతించిపోయింది, గడిచిన 24వ సంవత్సరం గతించిపోయింది, 25వ సంవత్సరంలోనికి అడుగు పెట్టించావు అంటే 2024 గతించిపోయి 2025 మాకు అనుగ్రహించావు, ఇదే నీ దయా కిరీటము అని అంటున్నారు మనుషులు. బాగా వినాలి మనం. భూ సంబంధమైనటువంటి 2024 గతించిపోయి 2025వ సంవత్సరాన్ని మాకు అనుగ్రహించావు, ఇదే నువ్వు మాకు అనుగ్రహించేటువంటి నీ దయా కిరీటము అని ఈరోజు మనిషి భూ సంబంధంగా ఆలోచన చేస్తూ 2023, 2024, 2025లోకి కూడా నువ్వు అడుగు పెట్టిస్తున్నావు. ఇదే నీవు మాకు అనుగ్రహించేటువంటి నీ దయా కిరీటము అని ప్రపంచం అంతా క్రైస్తవ సమాజం అనుకుంటుంటే, నిజానికి దేవుని యొక్క దయా కిరీటము ఎలాంటిది మనం ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుడు భూ సంబంధమైన వాడు కాదు, దేవుడు ప్రకృతి సంబంధమైన వాడు కాదు, దేవుని యొక్క దయా కిరీటము అశాశ్వతమైనది కాదు, వాడిపోయేది కాదు, నలిగిపోయేది కాదు, నాశనం అయిపోయేది కాదు, వాడుకుంటే అంతరించిపోయేది కాదు. సంవత్సరము
నీ దయాకిరీటం అనేటువంటి మాటని ఇక్కడ ఎందుకు రాయించాడంటే, అది మనకు అర్థం కాలేదు కాబట్టి మనం ఇలా దానిని కొనసాగించుకుంటూ పోతున్నాం. 2024 పోయి 2025లోకి మమ్మల్ని అందరినీ నువ్వు అడుగు పెట్టించావు కాబట్టి ఇదే నీ దయాకిరీటము అని ఈరోజు మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ అది తప్పు అని గ్రంథంలో మనం చదివినప్పుడు మనకు అర్థమైపోద్దండి. ఎందుకు తప్పు అంటే 2024 నుంచి 2025లోకి అడుగు పెట్టడమే దేవుని యొక్క దయా కిరీటం అంటే, దేవుని యొక్క దయా కిరీటం ఎటువంటిదో మనం లేఖనాల్లో మనం ఆలోచన చేద్దాం. దేవుడు శాశ్వతమైన వాడు, దేవుడు సజీవుడు, దేవుడు నిత్యుడు గనుక ఎటర్నల్గా ఉండేటువంటి దేవుడు అంతరించిపోయేటువంటి కాలాన్ని మనకు అనుగ్రహిస్తూ దానినే దయాకిరీటం అని మనం అనుకోవడంలో ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 2024 పోయి 2025 వచ్చిందంటే మన మదిలో ఏమి ఆలోచించాలో తెలుసా? మనందరికీ సంతోషం కాదండి. 2025లోకి అడుగు పెట్టామంటే మనం అందరం సంతోషించాల్సిన సమయం కాదు ఇది. ఎందుకంటే 2025లోకి అడుగు పెట్టామంటే మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్ కాలంలో మరొక 365 దినాలు ఏమైపోయినాయి అంట? ఖర్చు అయిపోయినాయి. 2025లోకి నన్ను బతికిచ్చావు, కరోనాలో చంపలేదు, 2020లో చంపలేదు, 2021లో చంపలేదు, అక్కడి నుంచి తీసుకుని వచ్చి నన్ను 2025లోకి ఉంచావు. కాబట్టి ఇదేనయ్యా నీ దయాకిరీటం అని ఒకవేళ అనుకుంటే దేవుని దయాకిరీటం అటువంటిది కాదు. జరిగిపోతున్నటువంటి భూసంబంధమైన కాలానికి సంబంధించింది కాదు దేవుని యొక్క దయాకిరీటము. నిజానికి 2025లో అడుగుపెట్టినటువంటి మనము సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి సమయం కాదు అని గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుందండి. చూద్దాం, కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. 139 కీర్తన ఒకసారి మనం చదువుదాం. 139 దావీదు కీర్తన 16వ వచనాన్ని మనం చదువుదాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. చాలు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే అంటే తల్లి గర్భములోనే దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మనల్ని చూసి తల్లి గర్భంలో రూపించిన దగ్గర నుంచి దినం మనకి ఆరంభమైద్ది. దినం ఆరంభమైద్ది మనకి ఎప్పుడు అంటే తల్లి గర్భంలోనే మనం పిండంగా రూపింపబడినప్పటి నుంచి దినాలు మనకు ఆరంభం అవుతాయట. నియమింపబడిన దినాలలో ఒకటైనను కాకమునిపే దినాలన్నీ నీ గ్రంథపు చుట్టలో రాసుకున్నావు అంటే నాకు ఇన్ని సంవత్సరాలని దేవుడట దినాలు నియమించాడట భూమి మీద. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి యొక్క ఆయుష్ కాలాన్ని కూడాట దేవుడు ఏం చేశాడంటే నియమించాడంట దినాలను. నియమింపబడినటువంటి దినములు. ఇప్పుడు 2025లోకి అడుగుపెట్టినటువంటి మనము 2024ని దాటుకొని 2025లో అడుగుపెట్టాము కాబట్టి ఇది సంతోషకరమైన సమయం. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దయా కిరీటం అని ఒకవేళ మనం అనుకుంటే దేవుని యొక్క దయా కిరీటము మన ఆయుష్ కాలము, అంతరించిపోయేటువంటి ఆయుష్ కాలము, దినాలు జరిగే కొంది గతించిపోయేటువంటి ఆయుష్ కాలం లాంటిది కాదు దేవుని యొక్క దయా కిరీటం అంటే. ఇన్ని సంవత్సరాలని నియమించాడు. నియమించిన దాంట్లో 365 దినాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం సంతోషపడాలనా? ఏమంటే ఇప్పుడు మనం సంతోషపడాలనా లేకపోతే దుఃఖపడాలనా?
సంతోషపడాలనా దుఃఖపడాలనా అని మనం ఆలోచన చేస్తే ఇదిగో మన ఆయుష్ కాలం ఏమైపోతుందంటే తరిగిపోతుంది. మన ఆయుష్ కాలం తరిగిపోతుంది అంటే మనం పోయే కాలం దగ్గర పడుతుంది అని అర్థం అండి. ఇలాంటి సమాచారం మనకి దేవుడు తెలియజేస్తున్నప్పుడు మనలోకి సంతోషం ఎక్కడదండి, ఆనందం ఎక్కడది? అరే నీకు పోయే కాలం దగ్గర పడుతుందిరా అని అంటే ఇక ఎవడైనా సంతోషపడతాడా? ఎవడైనా ఆనందపడడానికి అసలు ఆలోచనే వస్తుందా మనిషికి? ఈరోజు కొత్త సంవత్సరం అని రాత్రి నుంచి జనాలు లోకంలో ఎలాంటి చిందులు, ఎలాంటి తందనాలాడి, ఎలాంటి పరిస్థితి లోకంలో ఉంటుందో నిజానికి గవర్నమెంట్ కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చిందండి ఈ సంవత్సరం. ఏం అవకాశం అంటే నైట్ 12-1 గంట దాకా పోలీసు వాళ్ళు ఎవ్వరు కూడా ఈ తాగుబోతుల్ని కదిలీయకూడదట. 10 గంటలకే మూసేయాల్సిన వైన్ షాపులు 1 గంట దాకా ఆయన ఉంచుకోవచ్చట. ఎవరిని పట్టుకోవద్దు, ఎవరి మీద కేసులు పెట్టద్దు, ఎవరు పార్టీకి వాడు తాగి ఇష్టానుసారంగా తిరగడానికి గవర్నమెంటే అనుమతి ఇచ్చింది ఈరోజు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని అంట. అది ఎంతవరకు సమంజసం అండి? సరే, దాన్ని మనం కాసేపు పక్కన పెట్టేస్తే మనం అలాంటి సెలబ్రేషన్ చేసుకోవడానికి నిజానికి అలాంటి అవకాశం మనిషికి ఉందా అని మనం ఆలోచన చేస్తే లేదండి. 25లోకి వచ్చినటువంటి మనము మన ఆలోచన దేని మీద పడాలంటే ఇదిగో నాకు 39 పోయి 40వ సంవత్సరం వచ్చేసింది, 39 పోయి 40 వచ్చింది, 40 పోయి 41 వస్తుంది. ఈ లోపల దేవుడు నాకు ఎంతకాలం ఆయుష్ కాలాన్ని ఇచ్చాడో మనకి తెలుసా అండి? ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి తల్లి గర్భంలోనే దినాలన్నీ ఫిక్స్ అయ్యి బయటకు వచ్చినటువంటి బిడ్డ ఎన్ని సంవత్సరాలు భూమి మీద బతకబోతాడో ఏ ఒక్కడు కూడా చెప్పలేడండి. ఎందుకు చెప్పలేడో తెలుసా? ఏ శాస్త్రవేత్త చెప్పలేడు, ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు, ఏ పండితుడు చెప్పలేడు, ప్రపంచంలో ఏ విద్వాంసుడు కూడా చెప్పలేడు ఒక మనిషి ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు అని. ఎందుకు చెప్పలేడు అని అంటే దినాలన్నీ నియమించేది ఎవరట దినాలు నియమించింది? దేవుడే. చదువుదాం ఒకసారి మళ్ళా మనం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు, పలానా వ్యక్తికి ఇన్ని సంవత్సరాల భూనివాస కాలం, పలానా వ్యక్తికి ఇన్ని సంవత్సరాల భూనివాస కాలం ఆయన తన గ్రంథంలో రాసుకొని ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎలాంటి జ్ఞానవంతుడైనా, ఎలాంటి ఆస్ట్రాలజికల్ చదివినోడైనా సరే ఆ యొక్క ఆయుష్ కాలాన్ని ఏం చేయలేడట, చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే దినాలను నియమించింది తల్లిదండ్రులు కాదు. నా ఆయుష్ కాలాన్ని నియమించింది నన్ను కన్న తల్లిదండ్రులు కాదు. ఇక్కడ ఉన్నటువంటి మీ ఆయుష్ కాలాలన్నిటిని నియమించిన వాళ్ళు మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులు కానే కారండి. దేవుడు అనుగ్రహిస్తే పొందామే తప్ప ఈ తల్లిదండ్రుల బిడ్డల్ని. ఆయుష్ కాలాన్ని నియమించింది మాత్రము బిడ్డనిచ్చినటువంటి దేవుడే ఆయుష్ కాలాన్ని నియమిస్తున్నాడు. దేవుడే ఆయుష్ కాలాన్ని నియమించి ఒకటైనను ముగింపక ముందే, ఒకటైనను కాకముందే అంట దినాలన్నీ దేవుడు తన గ్రంథములో వ్రాసుకొని ఉండెను. అయితే అలాంటి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి అలాంటి ఆయుష్ కాలము ఎంత అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆదికాండం నుంచి మనం అనేక మంది భక్తుల్ని మనం చూడొచ్చు. కొంతమంది 935 సంవత్సరాలు, కొంతమంది 965 సంవత్సరాలు, ఇలాగా అనేక సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని కలిగి ఎటు తిరిగి ఏమైపోయారంటే వాళ్ళు మరణించి వెళ్ళిపోయారు. మహాభక్తులు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, దావీదు గారు కానీ, మరి ఎందరో ఉన్నారు భక్తులు. వీళ్ళందరికీ కూడా దేవుడు ఆయుష్ కాలాన్ని నియమించారు. ఆ ఆయుష్ కాలాన్ని ముగించుకొని వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు.
వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, ఈ భూనివాసమైనటువంటి ఆయుష్ కాలము ఎంత అల్పమైనదో దేవుడు వారి ద్వారా మనకు రాయించాడు. చూద్దాం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఒకసారి మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 359 పేజీ నెంబరు 359. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం, అది మనం చదువుకుందాం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములనై ఉన్నాము. బాగా వినాలి ఈ మాట. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. భూనివాస కాలము నీడ అంత అస్థిరము అని అన్నాడండి. అంటే దేవుడు మనకు ఆయుష్ కాలాన్ని నియమిస్తే ఈ ఆయుష్ కాలాన్ని చూసుకొని, ఈ వయసును చూసుకొని ఈరోజు మనిషి ఏం చేస్తాడంటే భూమి మీద విర్రవీగుతూ ఉంటాడు మనిషి. కానీ దేవుడు నియమించినటువంటి ఆయుష్ కాలము ఎంత అనంటే, ఈ భూనివాస కాలంలో నీడ అంత అస్థిరమైనదే ఈ ఆయుష్ కాలము. ఎంత ఉంటుంది? నీడ అంత అస్థిరము. ఇప్పుడు ఉదయాన్నే సూర్యుడు లేచేటప్పుడు నీడ ఎలా అయితే క్రమంగా జరిగి అలాగే వెళ్ళిపోద్దో, అలాగేనంట మనిషి యొక్క ఆయుష్ కాలము నీడంత అస్థిరమైనది. అంటే స్థిరమైనది కాదు. ఈ భూమి మీద మనిషి యొక్క ఆయుష్ కాలం అంట స్థిరమైనది కాదు. బిడ్డ పుట్టిన తర్వాత నుంచి కౌంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అమ్మా ఎన్ని రోజులు అమ్మా బిడ్డ అంటే 3 రోజులు అయ్యా, 4 రోజులు అయ్యా, వారం అయ్యా, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఏమవుతుంటుందట, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చిన దగ్గర నుంచి మనం దినాలు లెక్క పెట్టుకుంటూ ఉంటాం, సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి మనం పుట్టినరోజులని మనం జరిపించుకుంటూ ఉంటామండి. నిజానికి సంవత్సరం గతించి 2వ సంవత్సరం, 2వ సంవత్సరం గతించి 3వ సంవత్సరం, ఇలా మనం పుట్టినరోజులు చేసుకుంటున్నప్పుడంట మనం నిజానికి చింతించాలే తప్ప ఆనందపడడానికి అవకాశం లేదు. ఎందుకు మనం చింతించాలి, ఎందుకు మనం బాధపడాలి అంటే, ఇదిగో దేవుడు మన బిడ్డకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయాయి, 3 సంవత్సరాలు పోయాయి. అంటే కాలం జరిగిపోయే కొందు దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలము ఖర్చు అయిపోతుందే తప్ప, ఖర్చు అయిపోయే దాన్ని చూసి మనం సంతోషపడతామా, ఆనందపడతామా? ఖర్చు అయిపోయే దాన్ని చూసి మనం సంతోషపడతామా, ఆనందపడతామా? ఏమండి? కష్టపడతామా? ఏమండి? మనకి కష్టం అండి, బాధ అనిపిస్తుంది మనకి. ఖర్చు అయిపోయింది దాన్ని చూస్తే మనకి బాధాకరంగా ఉంటుంది. మన ఆయుష్ కాలం తగ్గిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం బాధపడాలి. ఎందుకు మనం బాధపడాలంటే, దేవుడు ఒక కాలాన్ని నియమించిన తర్వాత ఈ కాలంతో పాటు కొంత పనిని కూడా దేవుడు ఏం చేశాడు, మనకి అనుగ్రహించాడు. కాలాన్ని ఎందుకు అనుగ్రహించాడు నీకు? ఎందుకు కాలాన్ని అనుగ్రహించాడంటే, ఊరికినే భూమి మీదకి పోయి మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి పోవడానికి కాదంట. ఊరికినే భూమి మీదకి వచ్చి మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి పోవడానికి మనకి ఆయుష్ కాలాన్ని ఇవ్వలేదట దేవుడు. ఉదయాన్నే పనికని పోయాం, పనికని ఉదయాన్నే వెళ్ళిన తర్వాత పనే కదా చేయాలి మనం. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనం పనే చేయాలి. అట్టపోయి పని చేయకుండా సాయంత్రం దాకుండా మళ్ళీ ఇంటికి వస్తే మనకు జీతం వస్తుందా? జీతం రాదు. పనికి వెళ్ళినప్పుడు మనం పని చేసి వస్తేనే మనకి ఆ పనికి తగ్గ ప్రతిఫలం అనేది మనం పొందుతాం. దేవుడు భూనివాస కాలంలోనికి మనల్ని పంపించిన తర్వాత ఊరకే మనల్ని భూనివాస కాలానికి పంపించడం లేదు. మనిషిని భూమి మీదకి ఊరకనే పంపించడం లేదు. ఆయన ఏదో టైంపాస్ చేయమని మనల్ని ఇక్కడికి పంపించటం లేదండి. మనకి ఏదో ఒక పనిని ఆయన నియమించున్నాడు. దాని ముందు మనం నేర్చుకుందాం. అయితే మనం వింటున్నటువంటి మాట ఏంటంటే, సంవత్సరమును నీ దయా కిరీటం అని మనుషులు ఈరోజు ఈ వాక్యాన్ని చదువుకుని మాకు ఆయుష్ కాలం
తరిగిపోతుందని మనిషి బాధపడకుండా అంట 24 నుంచి 25లోకి నన్ను బతికించావు, కాబట్టి ఇదే నీవు నాకు అనుగ్రహించేటువంటి దయా కిరీటం అని ఈరోజు మనిషి వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నాడు. నిజానికి దేవుని యొక్క దయా కిరీటం ఎటువంటిదంటే అది శాశ్వతమైనటువంటి దయా కిరీటము. ఎందుకంటే దేవుడు శాశ్వతంగా ఉండేవాడు, దేవుడు సజీవం కలిగినటువంటి దేవుడు, దేవుడు నిత్యం ఉండేటువంటి దేవుడు. అలాంటి దేవుడు తన యొక్క దయ ఎలా ఉంటుందంటే శాశ్వతంగా ఉండేదే, శాశ్వతంగా ఉండేటువంటి లోకంలో నుంచి వచ్చేదే దేవుని యొక్క దయా కిరీటము. అంతేగాని ఇదిగో మమ్మల్ని గడిచిపోయినటువంటి సంవత్సరంలో నుంచి ఈ సంవత్సరానికి నడిపించావు కాబట్టి ఇదే నీవు మాకు అనుగ్రహించేటువంటి అదృష్టమని, గొప్ప భాగ్యమని, ఇదే నీ దయా కిరీటమని మనం ఆలోచించడానికి అవకాశం లేదండి. దావీదు గారు కూడా ఏమని ఆలోచన చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. 39వ కీర్తన 39వ కీర్తన ఒకసారి మనం చదువుకుందాం. దావీదు గారు ఏమంటున్నారో కూడా మనం ఒకసారి చదువుదాం. 39 కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. చాలు చాలు. దేవుడట దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా నా యొక్క అంతం ఎట్లున్నదయ్యా అంటే మనిషి ఏమి ఆలోచన చేయాలో, దేని గురించి గుర్తెరగాలో దావీదు గారు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అయ్యా నా ఆయుష్ కాలం ఈ పాటికి చాలా గడిచిపోయింది, ఇక నాకు ఉండబోతే మహా అంటే ఒక బెత్తడు ఉంటుందేమో నా ఆయుష్ కాలం. ఎలా కొలుస్తున్నాడో చూడండి ఆయుష్ కాలాన్ని దావీదు గారు. దావీదు గారు ఆయుష్ కాలాన్ని ఎలా కొలుస్తున్నాడు? జానడు, బెత్తెడు, మూరడు ఎలా కొలుస్తున్నాడు ఆయుష్ కాలాన్ని? ఆయన అంటున్నాడు చాలా ఆయుష్ కాలం నిజానికి గతించిపోయింది, ఇక నాకు ఉండబోయేది మహా అంటే ఒక బెత్తెడంతే ఉన్నట్టుంది. కాబట్టి దావీదు ఏం ఆలోచన చేస్తున్నాడంటే అయ్యా నా అంతం ఎట్లున్నది, నా దినాల అంతం వస్తుంది కదా, అప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎలా ఉందయ్యా నా పరిస్థితి అంటే భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తున్నాడు. దావీదు భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తున్నాడు. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. అంటే ఆయుష్ కాలము ఎంత తక్కువగా ఉండబోతుంది నా ఆయుష్ కాలం అంటే దావీదు గారు ఏం గుర్తించారంటే ఇదిగో పుట్టాను కాబట్టి ఖచ్చితంగా నేనేం చేయాలి, మరణించి వెళ్ళిపోవాలి. అయితే నేను మరణించి వెళ్ళేటువంటి సమయంలో నా అంతం ఎలా ఉంది, నీకు యోగ్యకరంగా ఉందా లేదా, మా అంతకాలంలో నేను చనిపోయే నాటికి నీకు ఉపయోగకరంగా ఉంటానా లేదా అనే దాని గురించి అంట దావీదు గారు ముందుగానే ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మనం కూడా ఈ ఆలోచన ఉందండి. ఇలాంటి సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళకి ఈ ఆలోచనలు ఉంటాయా? ఈ ఆలోచనలు ఉండవండి. చక్కగా 31 నైట్ నుంచి తాగుడు, తినుడు, తిరుగుడు, ఆడుడు, అంతే కదండి లోకంలో. నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నారు మనుషులు, ప్రపంచం అంతా. కానీ మనం ఏం ఆలోచన చేయాలట, నా అంతము ఎట్లున్నది, అది నీకు ఉపయోగకరంగా ఉందా లేదా, నీకు ఉపయోగకరంగా నా అంతం ఉందా లేదా అనేది మనం ఆలోచన చేయాలని దావీదు గారి యొక్క లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నామండి. ఆయన ఆయుష్కాలం ఎంత అయిపోయి ఉంటుంది అంటున్నాడు. బహుశా 5వ వచనంలో నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. బెత్తడు అంటే అయిపోయింది అంటున్నాడు. అప్పటికే
అయ్యా నా ఆయుష్ కాలం ఇక బెత్తడే ఉందయ్యా, చాలా తక్కువే ఉంది, కానీ నా అంత్యదినమున నా పరిస్థితి ఎలా ఉంది, నీకు ఉపయోగకరంగా ఉందా లేదా? ఎందుకంటే ఎందుకు దేవుణ్ణి అడుగుతున్నాడు ఆ మాట? సాటి మనిషిని అడిగితే ఏం చెప్పలేడు. ఇప్పుడు నేనున్నాను, నేను ఎన్ని సంవత్సరాలకి చనిపోతానో ఇక్కడున్న మీకు ఎవరికి తెలియదు, ప్రపంచంలో ఉన్న ఏ మనిషికి తెలియదు. నేను చనిపోయే నాటికి నా యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో కూడా ఏ ఒక్కరూ చెప్పలేరు. చెప్పగలరా? ఏ ఒక్కరూ చెప్పలేరు. ఇస్కరియోతు యూదా యేసుప్రభుని వెంబడించి 3.5 సంవత్సరాలు యేసుప్రభుని వెంబడించాడు. యేసుప్రభుతో ఉన్నాడు. యేసుప్రభు అనుగ్రహించేటువంటి శక్తి ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు చేశాడు. అయితే తన యొక్క చివరి అంతం ఎలా ముగిసిందట? తన యొక్క చివరి అంతము, ఇస్కరియోతు యూదా యొక్క చివరి అంతం ఎలా ముగిసిందంటే, యేసు ప్రభువుని అప్పగించి, డబ్బు కోసం యేసు ప్రభువుని అప్పగించి ఉరిబోసుకొని చచ్చిపోయాడు. అంటే దేవునికి ఉపయోగకరంగా లేకుండా చనిపోయాడు. అది ఎవరు చెప్పలేరండి. అది ఒక యేసు ప్రభువుగా తెలుసు, పరలోకమందున్నటువంటి దేవునికి మాత్రమే తెలుసు. అది ఎరిగిన దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నా ఆయుష్ కాలం ఇక మహా అంటే బెత్తడే ఉండబోతుంది. ఈ బెత్తడంతా ఈ ఆయుష్ కాలంలో నా అంత్య దినమున నా యొక్క పరిస్థితి ఏంటి? నేను నీకు అనుగుణంగా ఉండి ఈ లోకాన్ని విడుస్తానా, లేకపోతే నీకు పనికిరాని జీవితాన్ని జీవించి ఈ లోకాన్ని విడుస్తానా? అది అడుగుతున్నాడు దావీదు ఇక్కడ. అంటే తన భవిష్యత్ ప్రణాళికను ఆయుష్కాలం ఉండగానే దేవుణ్ణి అడుక్కుంటున్నాడు. అయ్యా నా అంత్యదినమున నా పరిస్థితి ఎలా ఉంది? నేను నీకు ఉపయోగకరంగా ఉండి కన్ను మూస్తానా, లేకపోతే నీకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని నేను జీవించి కన్ను మూసి నరకానికి చేరుకుంటానా? అది ఎప్పుడు అడుగుతున్నాడంట దావీదు? ఇంకా బెత్తడంత ఆయుష్కాలం ఉండగానే అడుక్కుంటున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలండి? ఈరోజు మనకి బెత్తడు ఉందా, లేదా 2 ఏళ్ళు పట్టేదే ఉందా? మనకు తెలుసా అండి? మనకు తెలియదండి. నిన్ను అనుకుంటారు, నిన్న ఉదయం కొంతమంది ఈరోజు నైట్కి బాగా సెలబ్రేట్ చేసుకోవాలా, రేపు 1వ తారీఖు ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే రాత్రి ఏమేమి పోయి ఉంటారంట, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో ఈ భూమి మీద. ఈ 1వ దినాన చూడనటువంటి వాళ్ళు నిన్న ఉదయం అనుకుంటారు, రేపు 1 మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని. అలాంటి వాళ్ళు ఈరోజు కొంతమంది ఈ భూమిని విడిచి వెళ్ళిపోయి ఉంటారు. ప్రియమైన వాళ్ళ, కొన్ని దేశాలు ఉన్నాయి ప్రస్తుతం, వాళ్ళకి ఇలాంటి సెలబ్రేషన్ లేవు తెలుసా? టీవీలో ఒకసారి చూడండి మీరు, న్యూస్లు, యుద్ధాలు, భయంకరమైనటువంటి బాంబులతో, అణుబాంబులతో. వీడు 100 బాంబులు వేస్తే వాడు 150 బాంబులు వేసుకోవడం, తగలబడిపోతున్నారు మనుషులు. ఈరోజు మనం 2025 సంవత్సరానికి దేవుడు అడుగుపెట్టించాడని, ఇదే మనకి సంతోషకరమైన సమయం అని మనం అనుకుంటున్నాం. కానీ కొన్ని దేశాల పరిస్థితి ఎలా ఉందంటే, బాంబులు వేసుకుని తగలబడిపోతున్నారు. అనేక మంది చచ్చిపోయారు, అనేక మంది పిల్లలు పోగొట్టుకున్నారు, అనేక మంది తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి వారు కొన్ని దేశాల్లో ఈరోజు జరుగుతుంది పరిస్థితి. దావీదు గారు ఎంత జ్ఞానవంతుడంటే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను ఉండబోయేటువంటి ప్రదేశం, అది మంచి ప్రదేశానికి నేను వెళతానా లేదా అన్నది బెత్తడంత ఆయుష్కాలం ఉండగానే దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. 4వ వచనంలో, యెహోవా నా అంతం ఎట్లున్నదయ్యా? ఎంత చక్కని మాట అండి, నిజంగా ఎంత చక్కని మాట. ఎంత జాగ్రత్త పరుడో కూడా చూడండి, ఎంత జాగ్రత్త పరుడో. ఎందుకంటే నా అంతము ఒకవేళ నీకు ఉపయోగకరంగా లేకపోతే, నీకు ఉపయోగకరంగా లేకుండా నేను చివరి దినాన చనిపోతే నీవు నీ దగ్గరికి నన్ను తీసుకోవు కదా, నిత్య నరకంలోనికి నన్ను పంపించేస్తావు కదా. కాబట్టి ఇదిగో నా అంత్యదినం ఎటువంటిదో నాకు తెలియచి,
నీ యొక్క వాక్య ప్రకారంగా నేను జీవించడానికి నాకు అవకాశాన్ని దయచేయని దావీదు గారు కోరుకుంటున్నట్టుగా మనం లేఖనాలను చూడగలం. 78:33 కూడా ఆ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 73వ అధ్యాయం 33వ వచనం. 78:33. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. చాలు. మనిషి యొక్క ఆయుష్కాలం ఎలా గడిచిపోతుందట? అకస్మాత్తుగా గడిచిపోయేటువంటి మనిషి యొక్క ఆయుష్కాలం ఇది. ఈ యొక్క 78వ అధ్యాయంలో దేని సందర్భాన్ని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోనికి నడిపించేటప్పుడు సుమారుగా ఒక 30 లక్షల మంది కాల్బలం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో సమృద్ధిగా జనాలు అయిపోయారండి. 72 మందిగా వెళ్ళినటువంటి వాళ్ళు 430 సంవత్సరాల తర్వాత ఎంతమంది అయిపోయారంటే సుమారుగా 30 లక్షల మంది అయిపోయారు. 30 లక్షల మంది అయిపోయినటువంటి జనాంగం ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోనికి వచ్చేటప్పుడట వీళ్ళందరికీ ఒక సెక్యూరిటీ ఫోర్స్గా, ఒక ఆర్మీ సిబ్బందిగా ఏం చేశాడంటే 6,03,550 మంది లెక్కింపబడ్డారు. కొంతమంది జనాంగం వీళ్ళ వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి వారిని లెక్కేయండి అన్నప్పుడు దేవుడు మోషేకి చెప్పినప్పుడు లెక్కేస్తారంట 6,03,550 మంది తేలారంట. వీళ్ళ వయసులు ఎంత అంటే 20 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాలు లోబడినటువంటి వారు. వీళ్ళని లెక్కించుకున్నారు, ఇంతమంది అయ్యారు. వీళ్ళందరూ ఈ ప్రజల చుట్టూ సైన్యంగా వెళ్తా ఉంటారు కాపుదలుగా. అయితే వీళ్ళట ఈ 40 సంవత్సరాలలో కనాను దేశంలోనికి వెళ్ళేసరికి ఈ 6,03,548 మంది అరణ్యంలో చచ్చిపోయారు. అరణ్యంలో ఏమైపోయారంటే వీళ్ళు చచ్చిపోయారు. కౌంట్ చేయబడినటువంటి వీళ్ళు అరణ్యంలోనే చచ్చిపోయారు. ఎందుకు అరణ్యంలో చచ్చిపోయారంటే దేవుడు అరణ్యంలో వీళ్ళని చంపేశాడు, అన్యాయంగా చంపలేదు. దేని చేత అంటే దేవునికి అడుగడుగున దేవుణ్ణి విసిగించినందుకు, దేవుణ్ణి బాధపరిచినందుకు అనేక తెగుళ్ళతో వీళ్ళు ఏమైపోయారంట? చనిపోయారట. ఎన్ని సంవత్సరాల్లో చనిపోయారు? అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారు ఇశ్రాయేల్ ప్రజలు? 40 సంవత్సరాలు నడిచారండి. ఈ 40 సంవత్సరాలు ఇన్ని లక్షల మంది జనాలని దేవుడు ఏం చేశాడంట? వారి ఆయుష్ కాలం ఎలా గతించిపోయిందంట? చాలా సింపుల్గా గతించిపోయిందంట. అంటే 40 సంవత్సరాలలో ఈ మనుషులు చనిపోయారంట, లెక్కింపబడినటువంటి వారు చనిపోయారట. ఆ మాటను ఇక్కడ రాస్తే ఏమంటున్నాడంటే వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోచేసెను. 40 సంవత్సరాలు చచ్చిపోయారంట వీళ్ళు. అంటే కనాను దేశంలోనికి వెళ్ళిపోయి చక్కగా జీవించాలనుకున్నటువంటి వీళ్ళు దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ పోకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఈ అరణ్యంలో చేసినప్పుడు వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే చంపేయడం అనేది జరిగింది. అయితే వాళ్ళ ఆయుష్ కాలం ఎలా గతించిపోయిందంటే అకస్మాత్తుగా గతించిపోయెను. అంటే టోటల్గా మనం చెప్పాలంటే ఈ భూనివాస కాలం అనేది అశాశ్వతమైనది, నీడ అంత అస్థిరమైనటువంటి ఈ భూనివాస కాలము. ఇలాంటి ఆయుష్ కాలాన్ని, ఇలాంటి సంవత్సరాలు గతించిపోయేటువంటి ఈ సంవత్సరాలనంట మనము దేనితో పోల్చుకున్నామంటే దేవుని యొక్క దయా కిరీటం అని అనుకుంటున్నాడు ఈరోజు మనిషి. అది తప్పు. అదేంటంట? అది తప్పు. దేవుని యొక్క దయా కిరీటం ఎటువంటిదో
మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క దయాకిరీటం ఎటువంటిదంటే అది శాశ్వతమైనటువంటి దయాకిరీటము. 138వ దావీదు కీర్తన ఒకసారి మనం చదువుదాం. 138 8వ వచనాన్ని మనం చదువుదాం. 138 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. చాలు. దేవుని కృప ఎంతకాలం ఉంటదట? కృప అన్న, దయ అన్న, దయా కిరీటం అన్న, దేవుని ఆశీర్వాదం అన్న, ఇవన్నీ కూడా ఒకటేనండి. దేవుని కృప అన్న, దేవుని దయ అన్న, దయా కిరీటం అన్న, దేవుని యొక్క ఆశీర్వాదం అన్న, ఇవన్నీ కూడా ఒకటే. ఇప్పుడు సంవత్సరము నీ దయా కిరీటం అని ఈరోజు మనిషి అనుకుంటే, ఇదిగో గడిచిన సంవత్సరంలో నుంచి ఈ సంవత్సరంలోనికి అడుగు పెట్టించడమే దయా కిరీటం అన్నప్పుడు, ఈ 2025 365 రోజుల తర్వాత ఏమైపోద్ది? మళ్ళా 2025 365 రోజుల తర్వాత ఏమైపోద్ది? గతించిపోద్ది. మళ్ళా 2026 వచ్చేస్తుంది. కానట యెహోవా కృప ఎంతవరకు ఉంటుందట? నిరంతరం ఉంటుందట. అర్థమవుతుందా? అర్థం కావట్లేదే మీకు? దేవుని యొక్క కృపంట నిరంతరం ఉండేది. దేవుని యొక్క దయా కిరీటము ఎటర్నల్గా ఉండేదంట, శాశ్వతంగా ఉండేది. మనం పొందినటువంటి ఆయుష్కాలం లాగా ఇదిగో రోజు గడిచే కొంది ఆయుష్కాలం తరిగిపోయేది కాదట. దేవుడి యొక్క కృప ఎటువంటిదంటే అది నిరంతరము నిలిచేటువంటి కృప దేవుని యొక్క కృప అయి ఉంది. చూద్దాం, మరొక మాటను కూడా మనం చూద్దాం. 145 11 నుంచి 13 వచనాలు కూడా మనం చదువుదాం. 145 ఈ మాటలు మనం తెలుసుకున్నడం మనకి గొప్ప విషయం అండి. 145 కీర్తన 11, 12, 13 వచనాలు మనం చదువుకుందాం. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచేది. దేవుని యొక్క రాజ్యము శాశ్వతంగా ఉండేదట. రాజ్య పరిపాలన ఎలా ఉంటుందట? శాశ్వతంగా ఉంటుంది, తరతరాలు ఉంటుంది. ఒకవేళ 2025 దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దయా కిరీటమైన ఒకవేళ మనం అనుకుంటే, ఈ 2025 ఉండదండి. ఉంటుందా? ఉండదు. మరొక 365 దినాల తర్వాత 2025 పోయి 2026 వస్తుంది. అప్పుడు మళ్ళా 2026ని దేవుడు దయా కిరీటం అందామా? అంటే దేవుని యొక్క దయా కిరీటం ఎటువంటిది? శాశ్వత కాలం ఉండేది. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది. ఆయన రాజ్య పాలన నిరంతరము కొనసాగేది. ఆయన దయా కిరీటము ఎప్పటికీ నిలిచి ఉండేదైతే, ఇలాగ కాలం జరిగిపోయే కొంది తరిగిపోయేది కాదు దేవుని యొక్క దయా కిరీటము. ఇలా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజానికి మనం 25లోకి అడుగు పెట్టామంటే దాని అర్థం ఏంటో తెలుసా? 25లోకి అడుగు పెట్టామంటే మనం ఇప్పుడు బాధపడాలి. ఇప్పుడు మనం చింతలోకి వెళ్ళాలి. ఏంటా చింత, ఏంటా బాధ అంటే, ఇదిగో ఇక నా ఆయుష్ కాలం ఎంతుందో, నా ఆయుష్ కాలము ఎంతుందో. జ్ఞానవంతుడైనటువంటి భక్తిపరుడైనటువంటి దావీదు అడిగినట్టుగా మనం అడుక్కోవాలి. అయ్యా, ఇక నా ఆయుష్ కాలం ఎంత ఇచ్చావో. రాత్రంతా మనం కేకులు కోసుకొని చప్పట్లు కొట్టుకొని గందరగోళం చేసుకోవడం కాదు, కానీ మనం ఏం చేయాలట? చింతించాలంట, బాధపడాలట.
అయ్యా ఇదిగో 25లోకి అడుగు పెట్టాను, ఇక నాకు ఆయుష్కాలం ఎంత ఉంది, 26లోకే ముగిచ్చేస్తావా, 27లోకే ముగిచ్చేస్తావా, లేకపోతే 25లోనే ముగిచ్చేస్తావా, నా ఆయుష్కాల పరిమాణం ఎంతో నాకు తెలియచేయనైనా, నా అంతం ఎలా ఉందో నాకు తెలియచేయని మనం చింతపడి బాధపడుతూ దేవుణ్ణి ప్రార్థించాల్సినటువంటి సమయం ఇది. దీనిని ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే ఇదే దేవుని యొక్క దయా కిరీటమని, ఇదే దేవుని యొక్క దయా కిరీటమని ఈరోజు మనిషి ఆనందంలో మునిగిపోతుంటాడు, సంతోషంలో మునిగిపోతుంటాడు. రకరకాలైనటువంటి పిండి వంటలు, రకరకాలైనటువంటి వస్త్రాలు, సంతోషానికి ఇక అంతు పట్టనటువంటి సంతోషం ఈరోజు మనిషి. నిజానికి ఏం ఒరిగిందండి 25 వస్తే? ఏం ఒరిగింది? దాని వలన మనం సంతోషపడాల్సినటువంటి, మనం చేసినటువంటి ఘనకార్యం ఏంటి? దేవునికి సంతోషపడడానికి, ఆనందపడడానికి మన జీవితంలో దేవునికి ఏం కనబడుతుందని మనం ఈ యొక్క జనవరి 1 సెలబ్రేషన్ చేసుకోవడానికి, మన జీవితంలో దేవునికి మెచ్చుకోదగినటువంటిది మన జీవితంలో ఏం కనబడుతుందని మనం ఆనందపడి గంతులు వేయడానికి, ఏవి మనం మార్చుకున్నామని, నూతన సంవత్సరాన్ని నూతనమైనదని పేరు పెట్టుకున్నాం. కానీ మన జీవితంలో ఏమైనా నూతనంగా దేవునికి కనబడిందా? మనం ఏమైనా అప్డేట్ అయ్యామా? విశ్వాసంలో అప్డేట్ అయ్యామా? భక్తిలో అప్డేట్ అయ్యామా? ప్రేమలో అప్డేట్ అయ్యామా? ఒకరిని క్షమించడంలో అప్డేట్ అయ్యామా? ఇలాంటివి నూతనమైనది ఏదైనా కనబడుతుందా మనలో దేవుని దగ్గర, మనం సంతోషపడడానికి, ఆనందపడడానికి? అలాంటి బ్రతుకు బ్రతికిన పౌలు గారే ఏమంటున్నాడో తెలుసా? చావైతే నాకు లాభం అంటున్నాడు. చావైతే నాకు లాభం అంటున్నాడు ఈరోజు పౌలు గారు. మరి మనం సంతోషపడడానికి మన జీవితంలో నూతనమైనది ఏం కనపడుతుందని మనం సంతోషపడాలి, ఆనందపడాలో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ప్రేమైన దేవుని వారలారా, మనం సంతోషపడడానికి మన జీవితంలో దేవుణ్ణి మెప్పించదగినది, దేవుని ఆనందపరిచి మన జీవితంలో నూతనంగా ఇంకా ఏమీ పుట్టలేదండి. నూతనంగా మనం మార్చబడితేనే సంవత్సరం నూతనమైనది కాదట. మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? ఈ భూమి మీద నూతనమైనది ఏది లేదని వాక్యమే తెలియజేస్తుంది. నూతనమైనది ఏమీ లేదు. 2025 నూతనమైనదని మనం అనుకుంటున్నాం కదా, నూతన సంవత్సరం అని మనం అనుకుంటున్నాం కదా, కానీ ఇది నూతన సంవత్సరం కాదు. తెలుసా మీకు ఆ సంగతి? 2025 నూతన సంవత్సరం అనుకుంటున్నాం కదా, కానీ ఇది నూతన సంవత్సరం కాదు. చూద్దాం ఒకసారి ఆ మాట ఎంత బాగుంటుందో. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు. సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదంట. కొత్తది సూర్యుని కింద ఏమీ లేదంట. మునుపు ఉన్నదే ఇక ఉండబోద్దట. ఇప్పుడు ఉండింది ఇదివరకు ఉండింది అనట. ఇక నూతనమైనది ఏదీ లేదని వాక్యంలో దేవుడు తెలియజేస్తుంటే 2025 నూతనమైనదని మనం ఎలా చెప్పగలమండి? నూతనమైనది మనం ఎలా చెప్పగలం? నూతన సంవత్సరం ఇదని మనం ఎలా చెప్పగలం చెప్పండి? అయితే నూతనంగా దేవునికి కనబడవలసినది ఒకటి ఉంది భూమి మీద. నూతనంగా భూమి మీద దేవునికి కనబడవలసినది ఒకటి ఉంది. దానిని మనం ఆలోచన చేయాలి. ఏంటో మనం ఒకసారి చూద్దాం. మనం పొందవలసినవి శాశ్వతమైనవి దేవుని దగ్గర నుంచి మనం పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇది దేవుని యొక్క దయా కిరీటము అంటే. దేవుని యొక్క దయా కిరీటం అంటే దినాలు గడిచిపోయే కొంది కరిగిపోయేటువంటి ఆయుష కాలం కాదు దయా కిరీటం అంటే. వాడుకునే కొంది, జరిగిపోయే కొంది, గంటలు జారే కొంది అనంట కరిగిపోయేటువంటి ఆయుష కాలము దేవుని యొక్క దయా కిరీటము కాదు. దేవుని దయా కిరీటం అంటే ఏంటో తెలుసా? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి దయా కిరీటము. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు దేవుని దయా కిరీటం అంటే. ఏమన్నా అర్థమవుతుందా? దేవుని దయా కిరీటం అంటే భూ సంబంధమైనది కాదట, పరలోక సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమే దేవుని యొక్క దయా కిరీటము. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటి? పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటో మరి భక్తులు వెతుకుతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి, వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు పరలోకంలో మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడంట. ఆ పట్టణం వైపే భక్తులు చూస్తున్నారంట. కానీ భూమి మీద ఉన్నటువంటి పట్టణాలు, భూమి మీద ఉన్నటువంటి ఆయుష్కాలం, భూమి మీద ఉన్నటువంటి సంవత్సరాలని వాళ్ళు లెక్క చేయటం లేదట. ఎందుకంటే ఇది కరిగిపోయేటువంటి ఆయుష్ కాలము, శాశ్వతంగా ఉండబోయేటువంటి లోకం ఇది కాదని, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యం అని, పరలోక రాజ్యంలో మన కొరకు ఒక పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని, మనమందరం అక్కడికే చేరుకోవాలని ఈ భక్తులందరూ ఎదురు చూసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారట. మనం భూమి మీద సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు అవకాశం లేదంట. మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఎక్కడంటే పరలోకానికి మనం చేరుకున్న తర్వాతే. మనం ఇక్కడ ఏం ఘనకార్యం చేసామని సెలబ్రేట్ చేసుకోవాలి. అదే పరలోకానికి చేరుకున్న తర్వాత మనం సెలబ్రేట్ చేసుకుంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని మనం పొందాం కనుక అక్కడ మన సంతోషం మనం వెదజల్లుతాం. అక్కడ మన ఆనందానికి అంతుపట్టనటువంటి పరిస్థితి అక్కడ మనకు ఉంటుంది. అక్కడ మనం సంతోషపడితే మనకు ఉపయోగకరం. కానీ ఇక్కడ ఏం ఒరిగిందని మనం సంతోషపడాలి, ఇక్కడ మనం ఏం చేసామని మనం ఇక్కడ సంతోషపడాలి? చెప్పండి. ఏం జరిగిందని సంతోషపడాలి? భూమి మీదే ఉన్నావు, ఇంకా నువ్వు పరలోకానికి వెళ్ళలా. మనం సంతోషం చేసుకోవడానికి, ఆనందకరంగా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఏమి పరలోక పట్టణంలోనికి వెళ్ళలేదండి, ఇంకా భూమి మీదే ఉన్నాం. భూమి మీద ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? గోడ మీద ఉన్నామని అర్థం. భూమి మీద ఉన్నామంటే గోడ మీద ఉన్నామని అర్థం. ఈ గోడ మీద అటు దూకితే పరలోకం, ఇటు దూకితే నరకం అన్నట్టు. ఇంకా గోడ మీదే ఉన్నాం. గోడ మీద ఉన్న మనము ఇదిగో రైట్ సైడ్కి కన్నా దూకామంటే పరలోకం అనుకుందాం, లెఫ్ట్ సైడ్కి దూకితే నరకం అనుకుందాం. అది మనం ఎప్పుడు ఆనందపడాలంటే రైట్ సైడ్కి దూకిన తర్వాత పరలోకంలో పడినప్పుడు అప్పుడు మనం ఆనందపడాలి. ఈ మహాభక్తులందరూ కూడా భూమి మీద వాళ్ళు ఆనందపడిన దాఖలాలు లేవట.
భూమి మీద వారికి సంతోషం లేదంట. ఎందుకంటే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదురా బాబు అంటున్నారు వాళ్ళు. మనం శాశ్వతంగా నివాసం ఉండేటువంటి పట్టణాలు కాదు ఇవి. ఈ పట్టణాలను మనం విడిచేయాలి ఒకరోజు. ఈ యొక్క శరీరం శిథిలమైపోద్ది ఒకరోజు. ఈ శరీరం శిథిలమైపోయి మనం పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలి. అది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి శాశ్వతమైన దయా కిరీటము. దేవుని దయా కిరీటం ఎలాంటిదట? మనం పరలోకానికి చేరడమే దేవుని యొక్క దయా కిరీటము. అక్కడికి చేరిన తర్వాత మనం సంతోషపడడమే మనకి న్యాయం తప్ప ఈ లోకంలో ఉన్నప్పుడు మనం సంతోషపడడానికి మన దగ్గర ఏమీ లేదండి. అటువంటి అవకాశాలు ఏవి కూడా మన దగ్గర లేవనే మనం చెప్పాలి. ఎందుకో మనం ఒకసారి లేఖనాలను చూద్దాం. 2 కొరింథీ పత్రిక 4:16 ఏముందో ఒకసారి మనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 4:16 ఈ అనుభవం మన జీవితంలో ఉందా అనేది మనం ఒకసారి పరిశీలన చేయాలి. 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. మనిషి అంటే 2 భాగాలు మీకు చాలాసార్లు నేను చెప్పాను. ఒకటి భూ సంబంధమైన ఈ శరీరాలు, రెండోది ఈ శరీరాన్ని ఈ 60, 70, 80 సంవత్సరాలు ఈ భూమి మీద నడిపిస్తున్నదే అదే ఆత్మ సంబంధమైనది లేక ఆంతర్య పురుషుడు. బాహ్యమైన పురుషుడట దినదినము కృషించిపోతున్నాడంట. పౌలు గారు తన యొక్క శరీరము దినదినం ఏమైపోతుందంట? కృషించిపోతుందంట. ఎండకి ఎండిపోతుంది, వానకి తడిసిపోతుంది, ఉండడానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు, ఎక్కడికి పోయినా రాళ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు, అవమానాలు, కొట్టి చచ్చిపోయాడని చెప్పి కుక్కలాగా తాడుగట్టి ఈడ్చుకుపోయి ఊరు చివర పడేయడాలు, ఇలాంటి భయంకరమైన పరిస్థితి పౌలు గారికి జరుగుతున్నప్పుడు ఆయన యొక్క బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాడు. శరీరం నలిగిపోయింది, అనేక దెబ్బలు, పుండ్లు, గాయాలతో మరి తన యొక్క రూపం అంతా మరి భయంకరమైన రూపం అయిపోయింది శరీరం. ఆయన అంటున్నాడు, నా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతుంది, ఆయనను నా ఆంతర్య పురుషుడు అంటే లోనున్న నేను మాత్రం ఎలా ఉన్నానంట? దినదినము నూతన పరచబడుతున్నాను. దినదినం ఎలా అవుతున్నాడంట? ఆయన నూతన పరచబడుతున్నాడు. ఎలా నూతనం జరుగుతుంది ఆయనకి? ఎలా నూతన పరచబడుతున్నాడు చెప్పండి? ఏంటి ఈయన అనుభవం? నూతన పరచబడడానికి ఈయనలో ఉన్నటువంటి అనుభవం ఏంటి? దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడు. అనేక శ్రమలు అనుభవిస్తున్నా కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా ఉన్నాడు. కుక్కను కొట్టినట్టు కొట్టి పడేసినా కూడా మళ్ళా దొలుపుకొని వెళ్ళి ప్రభువుని గురించి ప్రకటన చేస్తున్నాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆకలి దప్పికలు, అనేక దినాలు, అనేక ప్రాంతాలు భయంకరమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటున్నాడు. అయినా కూడా ప్రభువుని ప్రకటిస్తూనే ఉన్నాడు. అది దినదినము ఆంతర్య పురుషుడు నూతన పరచబడడం. మరొక మాటను కూడా మనం చూద్దాం. ఏమి మనం నూతన పరచబరుచుకోవాలి అనే విషయాన్ని కూడా మనం చదువుదాం. ఈ అనుభవం మనలో ఉందా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎఫెసీ పత్రిక 4:22-23 మనం చదువుకుందాం. 22, 23, 24 కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే చాలు. చిత్త వృత్తి యందు మనలో ఏం కలగాలట? ఇది నూతనం మనకు రావాల్సింది. ఈ నూతన పరిస్థితి దేవుడికి కనబడాలి. ప్రాచీన స్వభావం ఎలాంటిదట? మన ప్రాచీన స్వభావం ఎలాంటిదట? మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము. ఇలాంటి ప్రాచీన స్వభావంలో నుంచట నూతనమైన స్వభావం కలగాలట.
ఇది నూతనమైంది. నూతన సంవత్సరం అంటే 2025 కాదు, నూతన సంవత్సరం. మనలో దేవుడు చూడాలనుకుంటున్నటువంటి నూతనమైనది ఉందంట. అది ఆయన చూడడానికి ఆశపడుతున్నాడు. మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకొని నూతన స్వభావాన్ని మీరు ధరించుకున్నారా? ఈ అనుభవం ఉందా మనందరికీ? క్రైస్తవ సమాజానికి ఈ అనుభవం ఉందా? ఈ ఆలోచన ఉందా? కొత్త సంవత్సరం అంటే 2025 కాదండి. దానిని కాదు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది. మన స్వభావము నూతనమైనది. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న వారై నిలబడాలి. నవీన స్వభావం మనలో కనబడినప్పుడే అదేనండి నూతనమైన ఆనందం. నూతనమైన ఆనందం. ఎందుకంటే నూతన స్వభావం మనం ధరించుకోవాలి. లేకపోతే 2024లో ఉన్న స్వభావమే 2025లో కూడా మనం చూపించామనుకో దేవుని దగ్గర, మరి మనం ఇక నూతన సంవత్సరం ఏమొచ్చిందండి? నూతన సంవత్సరం అని 2025 అనుకున్నాం, కానీ స్వభావం కూడా ఏమైనా నూతనంగా మారిందా? నూతనమైన స్వభావం మారుతుందా? స్వభావం ఏమో 2024లో మనకి ఏ స్వభావం ఉందో అదే స్వభావం 2025లో ఉంటే ఇక నూతన సంవత్సరం ఏమని చెప్పుకుంటాం మనం? ఏమండి, నూతన సంవత్సరం ఏమని చెప్పుకుంటాం మనం? సంవత్సరాలు నూతనమైనవి కాదంట రావాల్సింది. మన స్వభావం నూతనమైనది కనపడాలంట. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉండాలట. నిన్నటి దినాన నా స్వభావం ఎలా ఉందో ఈ రోజుకి స్వభావం మారాలట. దేవునికి అనుగుణమైనటువంటి స్వభావంలోనికి రావాలట. ఇదివరకు నా చిత్తవృత్తి ఎలా ఉందంటే ఇప్పుడు మోసకరమైంది, దురాశలతో ఉండిందట. అయితే ఇప్పుడు దినం మారిన తర్వాత మనకి ఏం రావాలంట? నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. అంటే నీ ఆలోచనలో నూతనమైనవిగా కనబడాలి, దేవునికి ఇష్టమైనవిగా కనబడాలి. దేవునికి మన జీవితంలో నూతనమైనది చూస్తున్నాడు దేవుడు. మనమేమో క్యాలెండర్ను చూస్తున్నాం, అంతే కదండి. మనమేమో మనుషులేమో క్యాలెండర్లు చూస్తున్నాడు. 2024 ఈ క్యాలెండర్ అయిపోయింది, కొత్త క్యాలెండర్ తెచ్చి తగిలించుకుంటున్నాం. దానికి నూతన సంవత్సరాన్ని పేరు పెట్టుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలో నూతనమైనది ఎతుకుతూ ఉన్నాడు. ప్రతిరోజు ఎతుకుతుంటాడు ఆయన. మనమేమో సంవత్సరానికి ఒకసారి నూతన క్యాలెండర్లు ఎతికితే దేవుడు మన జీవితంలో ప్రతి దినము మనలో నూతనమైనది వెతుకుతూ ఉన్నాడు. నిన్న ఇలా బతికాడు, ఈరోజు ఎలా బతుకుతాడు చూద్దాం. రేపు ఎలా బతుకుతాడో చూద్దాం. ఎల్లుండి ఎలా బతుకుతాడో చూద్దాం. ప్రతి దినాన్ని ఆయన కొలతేసుకుంటూ వస్తున్నప్పుడు ఈయన ఈ దినంలో ఎలా బతికాడు, వీడు ఈ దినంలో ఎలా బతికాడు, ఈ దినంలో ఎలా బతికాడు టాలీ చేసుకుంటూ వస్తాడు. 10 రోజుల తర్వాత చూసినప్పుడు మొదటి దినాన మనం బ్రతికినటువంటి బ్రతుక్కి, 10వ దినాన మనల్ని చూసినప్పుడు అప్పుడు బ్రతికినటువంటి బ్రతుక్కి మార్పు కనబడాలి. నిద్రపోకండి. మార్పు కనబడాలి మన జీవితంలో. ఇప్పుడు ఆ అక్కకి మార్పు రావాలి. 2025లో అయినా నిద్రపోకుండా ఆరాధనలో ఉండాలి. నిద్రపోయే వాళ్ళందరూ కూడా 2025లో నుంచి ఏం చేయాలంటే మార్చుకోవాలి. మేము ఇప్పుడు మా స్వభావాన్ని మార్చుకోవాలి, మా చిత్తవృత్తి మార్చుకోవాలి, నూతన పరచబడాలి, నూతనంగా దేవుడికి కనబడాలి, కొత్తదనంగా కనపడాలి. ఈరోజు అందరూ బాహ్యంగా కొత్తదనంగా కనపడుతున్నా, కొత్త వస్త్రాలు ఏమండి, అంతే కదా, కొత్తదనంగా కనపడతాం. కానీ మన పైన అలంకారాన్ని దేవుడు చూడట్లేదు. మన పైన అలంకారాన్ని దేవుడు చూడట్లేడు. ఎలాంటి వస్త్రాలు ధరించుకొని వచ్చారు, కొత్తవా పాతవా,
బంగారమా లేకపోతే ఇంకేమైనా వజ్రాలు ధరించుకొచ్చారా? ఇవేవి పై రూపాన్ని దేవుడు చూడట్లేదు, కానీ ఆయన మన అంతరంగాన్ని చూసినప్పుడు, మన చిత్త వృత్తిని ఆయన చూసినప్పుడు, ఇందులో మాత్రం నూతనమైనది నాకేం కనపడట్లేదే. 2024 అంతా నిద్రపోతానే ఉన్నారు, 2025 కూడా కొత్తది ఏమైనా కనపడద్దు అనుకుంటే 2025లో కూడా నాకేం కొత్త స్వభావం కనపడట్లేదే వీళ్ళల్లో. అది చూస్తాడండి దేవుడు. దేవుని సృష్టింపబడిన దేవుని పోలిక అయినటువంటి నవీన స్వభావాన్ని, క్రొత్త స్వభావాన్ని మనం ధరించుకొని దానిని మనం చూపించాలయ్యా. ఇదిగో నేను ఇలా సిద్ధపడ్డానయ్యా ఈ సంవత్సరం, నేను ఇలా సిద్ధపడ్డానయ్యా ఈ సంవత్సరం, నేను ఇలా తయారయ్యానయ్యా, నేను ఇలా మోల్డ్ అయ్యానయ్యా, ఇలా నేను మార్చుకున్నానయ్యా, నాలో ఉన్న పాతదాన్ని తీసేసానయ్యా. క్రొత్తదనాన్ని మనం చూపించాలి దేవునికి. అందుకే అంటున్నాడు దావీదు గారు, ఎంత జాగ్రత్త పరుడో తన యొక్క భక్తి విషయంలో. అయ్యా నా అంతం ఎట్లున్నదో నాకు తెలియచి. ఎందుకంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు దావీదు గారు, తను మార్పు చెందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రోమపత్రిక మనం ఒకసారి చదువుకుందాం, 6వ అధ్యాయము. నూతనమైనది ఏంటంటే మనం కొత్త సంవత్సరం కాదు, నూతనమైంది గ్రంథంలో నూతనమైనది ఏందో అది మనం ధరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ముగిచ్చేద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్టిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్టిజం పొందిన దగ్గర నుంచి ప్రతి దినము మనల్ని దేవుడు చూస్తున్నప్పుడట నూతనంగా ఒక్కొక్క దినాన ఒక్కొక్క రకంగా మనం నూతనంగా ఆయనకు కనబడుతూ ఉండాలి. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లుగా మనం బాప్టిజం పొందామంట. బాప్టిజంలో మనం ప్రాచీన స్వభావం, పాప పురుషుడు, పాత పురుషుడు సమాధి చేయబడిన తర్వాత, బాప్టిజం పొంది తిరిగి పైకి లేచిన తర్వాత అంట నూతన జీవం పొందిన వారమై నడుచుకోవాలట. ఎలా నడుచుకోవాలట? నూతన జీవం పొందిన వారమై నడుచుకోవాలంట. ఇది మీకు అర్థం అవ్వడానికి నేను ఒక మాట చెప్తాను. మరి పౌలు గారు బాప్టిజం పొందకముందు, ప్రభు దర్శనాన్ని చూడకముందు పౌలు సౌలుగా ఉండి ఏం చేసేవాడు? యేసు ప్రభు నమ్మినటువంటి వారిని ఎంతో మందిని హింసించాడు, చంపేశాడు. యేసు ప్రభు మాట ఎత్తితేనే ఆయన అనేక మందిని నాశనం చేశాడు. అలాంటి సౌలు ప్రభు దర్శనం చూసిన తర్వాత, లేఖనాలను గ్రహించిన తర్వాత సౌలు ఎలా మారిపోయాడట? పౌలుగా మారిపోయాడు. సౌలు పౌలుగా మారిపోయి తను ఎలా ఉన్నాడంటే, సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని చంపినటువంటి వ్యక్తి పౌలుగా మారిపోయిన తర్వాత పూర్తి ఆపోజిట్ అయిపోయాడు. సంఘాన్ని హింసించేటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టేవాడు అయిపోయాడండి. ప్రాణం తీసేవాడు ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయాడు. అంటే నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు, అంటే నూతన జీవం అంటే క్రొత్త జీవితము. నూతన జీవం అంటే క్రొత్త జీవితం కనపడాలంట మనలో. ఏమో అర్థమవుతుందా? నూతన జీవం అంటే క్రొత్త జీవితం. బాప్తిజం పొందిన కాడి నుంచి మనలో క్రొత్త జీవితం దేవునికి కనపడాలి. ఈరోజు మనం ఈ సంవత్సరం కొత్తది అనుకుంటున్నాం, కానీ నిజానికి మనం చూడాల్సింది ఈ సంవత్సరం యొక్క కొత్తదనాన్ని కాదు, కానీ మన జీవితాన్ని దేవునికి కొత్తదనంగా చూపించాలి. మీరు ఆలోచన చేయండి, 24లో మన జీవితం ఎలా ఉందో, ఎందులో మనం మైనస్గా ఉన్నామో వాటినన్నిటినీ 2025లో మనం ఏం చేసుకోవాలంటే వాటిని ప్లస్గా మార్చుకోవాలి. వాటిని మనం ఎలా చేయాలంట? ప్లస్గా మార్చుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచేయాలి. పాత మనిషి చనిపోవాలి. నూతన సంవత్సరం అనుకుంటున్నాం, అయితే నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడికి మనం
చూపించాలి. అప్పుడు మనం సంతోషపడిన దానికి ఒక ఆనందం ఉంది. కానీ మనలో నూతనత్వం లేకపోతే, దినదినము మనలో నూతనంగా మనం మార్చబడకుండా, మనం సంతోషం చేసుకోవడానికి, సంతోషపడడానికి మన దగ్గర ఏం మనం చేసామని సంతోషపడాలి, ఏం మనం ఒరగబెట్టామని మనం ఆనందపడాలి చెప్పండి. చింతపడాలి, బాధపడాలి. ఎందుకంటే నేను చస్తే ఇలాగే నరకానికి పోతానేమో అని బాధపడాలి. ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ నేను చచ్చానంటే నరకానికి పోవాలని బాధపడాలి. అయితే పౌలు వలె మనం ధైర్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మన జీవితం దేవునికి అనుగుణంగా మనం మార్చుకోవాలి. కనుక ప్రేమైన దేవుని వారలారా, ఇదిగో మనం నూతన సంవత్సరంలో మనం పెట్టుకున్నటువంటి యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఏదో కొత్త సంవత్సరాన్ని మనం ఆచరిస్తున్నట్టు కాదు, కానీ మన జీవితం నూతనమైనదిగా మార్చుకోవడానికి, ఆ పాఠాన్ని మనం వినడానికి ఇక్కడ మనం చేరి ఉన్నాం. ఈ పాఠాన్ని విన్నటువంటి మనము మన జీవితంలో నూతనమైనది దేవునికి చూపించాలి. అంటే మన స్వభావం, మన చిత్తవృత్తి మారాలి, మన ఆలోచనలు మారాలి. దేవుడికి ఇష్టమైనటువంటి ఆలోచనలు ఏంటో మనం వెతకాలి, వాటిని మనం వెంబడిస్తూ జీవించాలి. ప్రతిదినం విశ్వాసమందు భాగ్యవంతులే జీవించాలి అంటాడు. దినదినము నూతన పరచబడుతూ ఉండాలి మన జీవితంలో. అలాంటి అనుభవం మనలోకి రావాలి. ఇది ఏది లేకుండా నువ్వు మళ్ళా 2026లో అడుగు పెట్టినా కూడా మనందరికీ ఏ ఉపయోగం లేదండి. ఇలాంటి జీవితాన్ని మనం తీసుకొని పోతూ 2025 కూడా దాటుకొని 2026లో కూడా అడుగుపెట్టినా వీటినన్నిటిని మోసుకొని తిరుగుతున్నట్టే. మనం వీటిని ఏం చేయాలంట? కట్ చేయాలి. వీటిని కట్ చేసి ప్రాచీన స్వభావాన్ని కట్ చేసి నూతన స్వభావాన్ని మనం ధరించేసుకోవాలి. ప్రాచీన స్వభావం దేవునికి వ్యతిరేకంగా అయింది, దాన్ని మనం విడిచిపెట్టేయాలి, దాన్ని మనం బలి చేయాలి. నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఎందులో దేవుణ్ణి మనం ఆయాసపరుస్తున్నామో దాని అంతటిని మనం తీసివేసుకొని ఆయన మన యందు సంతోషపడేటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఇదే నూతనమైన ఆనందము. ఇది దేవుని యొక్క దయా కిరీటం. అంటే ఇది పరలోక సంబంధమైనటువంటి దయా కిరీటమే తప్ప ఈ లేఖనాన్ని ప్రపంచ క్రైస్తవ్యం అపార్థం చేసుకుంది. ఏంటంటే సంవత్సరముని దయా కిరీటం అన్నప్పుడు ఇదిగో 2024 నుంచి 2025ను మనకు అనుగ్రహించడమే దేవుని యొక్క దయా కిరీటం అని ఒకవేళ మనం అనుకుంటే 2025 పోయి 2026 కూడా వస్తుంది. కానీ దేవుని కృప ఎటువంటిదంట? నిరంతరం నిలిచేది. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆయన రాజ్య పాలన శాశ్వతంగా నిరంతరంగా కొనసాగేది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దయా కిరీటము అది పరలోకం నుంచి వచ్చేదండి. అది భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి నిత్య జీవము, రెండవది నిత్య జీవంలోనికి వెళ్ళేటువంటి ఆ పరలోక రాజ్యము. అందులోనికి మనం చేరడమే దేవుని యొక్క ఆశీర్వాదము. మనం ఎప్పుడు సంతోషపడాలంటే, ఎప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయో తెలుసా? భక్తుడికి భూమి మీద ఉన్నప్పుడు రావు. ఎప్పుడు వస్తాయంటే పరదేశికి వెళ్ళిన తర్వాత విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును చూసినప్పుడే మన ఆనంద బాష్పాలు గారాలండి. ఇప్పుడు ఏడవాలి. ఇప్పుడు మనం అందుకంటాడు ఒక దగ్గర, నీ ఆనందమును దుఃఖమునకు మార్చుకో. నువ్వు నవ్వుతున్నావా? అయితే ఇక నుంచి నవ్వబాకు, ఏడు అని అంటుంది వాక్యం. తెలుసా? ఎందుకు నవ్వాలరా నువ్వు? నవ్వడానికి నీలో ఏముంది? నీ జీవితంలో నువ్వు ఏడు అంటున్నాడు. సంతోషపడుతున్నావా? ఏం వెలగబెడుతున్నావని నువ్వు సంతోషపడుతున్నావు కాదు, నువ్వు చింతపడు అంటుంది వాక్యం. నీ సంతోషాన్ని చింతకు మార్చుకో అంటున్నాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట చెప్పండి? సంతోషపడడానికి మన జీవితంలో ఏమి లేదండి. మనం ఏం చేయట్లేదు. అలాంటి బ్రతుకు మనం ఏం బ్రతకటం లేదు. దేవుణ్ణి ఇష్టపరిచేటువంటి బ్రతుకు మనం బ్రతకట్లేదు. కాబట్టి మనం సంతోషంగా ఉండడానికి అవకాశం లేదంట. మనం చింతపడాలి, మనం దుఃఖపడుతూ ఉండాలి, మనం కన్నీళ్లు యాచనతో మనం బ్రతుకుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఇహలోకాన్ని విడిచిన తర్వాత పరలోకానికి మనం చేరాలంటే ఇక్కడ మనం దుఃఖపడుతూ
మరి బాధపడుతూ ఈ యాచనలు కన్నీళ్లతోనే మనం బ్రతకాలి. అలాంటి అనుభవమైనటువంటి జీవితం మనం ఈ లోకంలో జీవించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి మనం చేరుకుంటాం. అక్కడికి చేరిన తర్వాతనే మనకి సంతోషకరమైనటువంటి సమయం. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క దయా కిరీటం అంటే అది శాశ్వతంగా ఉండేది. ఈ 2024 పోయి 2025లోకి పెట్టడం అనేది కాదు. కనుక ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ వాక్య భాగాలు ముగిస్తూ ఉన్నాను.